బెహ్రెయిన్‌లో రెడ్డి ప్రసాద్ షాప్‌లో చీటింగ్ ఎలా చేశారో చెప్తాను, మీకు వినిపిస్తాను. వినండి, చూపిస్తాను ఆధారాలతో సహా. మన వాళ్ళు కదా అని నేను గత 1 ఇయర్ కిందట యాడ్ ఇచ్చాను. యాడ్ ఇచ్చుంటే సుఫారీ గ్యాంగ్, మన షాప్‌లో పనిచేసే కొంతమంది సుఫారీ గ్యాంగ్ వాళ్ళ గురించి బట్టబయలు చేస్తాను. ఓకేనా? వివరాలతో సహా. సో ఫస్ట్ అయితే ఒకరి గురించి చేస్తా, తర్వాత నేను చెప్తాను. అంతే, లెంత్ సరిపోదు. కొద్దిగా ఓపిక్గా వినండి, ఓపిక్గా చూడండి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? మన ఇంట్లో బంగారు గురించి మనకు తెలుసు కాబట్టి, ఓకేనా? బయట వాళ్ళకేమో మంచిగా ఉంటారు, మంచిగా చేస్తారు, వాళ్ళ కాడ పెప్పొంది పొందుతారు ప్రేమలో అది ఇది అని చెప్పేసి, ఇష్టాలని. సో మన దగ్గర అంటే ఒక బాగా గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో బంగారు గురించి మనకు తెలుసు, మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకే తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇరుగు పురుగు అంటారు కదా. సో అలాగే సేమ్. సో చెప్తా చూడండి బాగా. సో గత సంవత్సరం నేను యాడ్ ఇచ్చాను. యాడ్ ఇస్తే వెంకటలక్ష్మి అలియాస్ పవిత్ర అంటే ఇక్కడ చెప్తుంది ఆవిడ, ఒక సంవత్సరం కిందట నేను యాడ్ ఇచ్చిన. సో యాడ్ ఇస్తే ఆవిడ నాకు కాల్ చేసి చూసి, ఆమె పేరు వచ్చి, అసలు పేరు వచ్చి చీపుల వెంకటలక్ష్మి. ఓకేనా? విశాఖపట్నం దగ్గర. సో అడ్రస్ ఆమె బయోడేటా చెప్తా చూడండి. భరత్ నగర్, మల్లయ్యపేట, ఎన్ఆర్ లుథెన్ చర్చ్, రాజమహేంద్రవరం రూరల్, ఈస్ట్ గోదావరి. ఓకే? ఈవిడ అక్కడికి చెందిన ఈవిడ పేరు వెంకటలక్ష్మి చీపుల. ఈవిడ నా షాపులు ఎలా చీట్ చేసిందో చూపిస్తా చూడండి. ఎంత మోసం చేసిందో, ఎంత దగా చేసిందో నా కాడే ఉండి. సార్, నేను బెహ్రెయిన్లో గల్లాలి అనే ఏరియాలో నేను వర్క్ చేశాను. 100 దినాలకు 2 సంవత్సరాలు చేసిన సార్. సో నాకు కొద్దిగా శాలరీ ఎక్కువ పెంచండి సార్, ఎక్కువ ఉండి నీ బాగా చేసుకుంటా నమ్మకంగా జాగ్రత్తగా అని చెప్పింది. ఓకే కదా అని చెప్పేసి మనకు స్టాఫ్ని తెప్పించాం. ఆల్రెడీ అప్పుడు సెలెక్ట్ చేసుకునే మనకి ఎంతమంది అవసరమో టైలర్లు, సేల్స్ లేడీస్ అయ్యి అలాగే చేసుకుంటే, ఆవిడ ఏం చేసింది తెలుసా? మా షాప్లో పనిచేస్తూ అదే నెలలు, వచ్చిన నెలలోనే ఆమె దొంగ బుద్ధి, పాడు బుద్ధి చూడండి. ఆరాధలో నాకు 2 తెలుసు, వాళ్ళు మా కస్టమర్లే, మంచోళ్ళు చెడ్డోళ్ళు నేను చెప్పను, నాకు తెలుసు వాళ్ళు బాగా. వాళ్ళని ఇంతవరకు అడగలా నేను. ఈవిడ ఏం చేసింది తెలుసా? అదే నెలలో వచ్చిన ఒక 10 రోజులు 15 రోజులు దాటనిచ్చేసి వాళ్ళకి పరిచయం కదా, అలా పరిచయం అయితే పర్సనల్గా నెంబర్ చేసుకొని పలానా టైంలో రా అని చెప్పేసి 42 దినాల సామాన్లు 20 దినాలు తీసుకొని 42 దినాలకు సామాన్లు వేసేసింది. ఓకేనా? మనకు పక్కా ప్రూఫ్లు, అది ఈవిడ కూడా తెలుసు. ఎవరు? ఈ వెంకటలక్ష్మి అనే లేడీకి కూడా బాగా పర్టికులర్గా తెలుసు. నిలదీశాను, నలుగురిలో 5 మందిలో. ఏంటండి మీరు ఏం చేస్తారు? ఎవరికి మేలు చేస్తున్నారు? మీరు ఏం చేయగలుగుతున్నారు? మీరు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు దొంగతనం ఇలా చేస్తున్నావు. 42 దినాల సామాన్లు 20 దినాలకు వేసినావు. మనకు తెలుసాయి కదా, కెమెరాలు చీమ చిట్టుకోమనే అన్నీ పడిపోతాయి దాంట్లో. అలా ప్రూఫ్లు చూపించి ఇలా చూపించి అన్నీ నేను అడిగితే సార్ సారీ సార్, క్షమించండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్, ఏదో తెలుసో తెలియక తొందరపడి చేశాను సార్ అని చెప్పింది. సరే, నీ శాలరీ కట్ చేస్తాను, నువ్వు ఇప్పుడు 42 దినాల సామాన్లు 20 దినాలకే వేసినావు కదా, నీ శాలరీ అయితే కట్ చేస్తా అని చెప్పా. సరే అని చెప్పేసి, పోనీళ్ళు తప్పులు ప్రతి మనిషి చేస్తారు, ఓకే, క్షమించే గుణం ఉండాలి, అన్నీ ఉండాలని చెప్పేసి వదిలేసిన. శాలరీ టైం వచ్చింది, నెల నీకు కట్ చేయాల, నెక్స్ట్ టైం చేయకు, నెక్స్ట్ టైం చేస్తే మామూలుగా ఉండదు, నీకు ఏడో ఉంటావు అని చెప్పేసి చెప్పిన. ఓకే, బాగానే అయిపోయిందా? సరే సార్, ఇంకా చేంజ్ అయిపోయింది. ఆమె తర్వాత ఏం చేసింది ఆవిడ? కొద్ది నెలలకి 6 నెలలు గడిచింది. ఓకే, మనం ఎప్పుడు షాప్లో ఉండము, పెట్టము, జస్ట్ ఓన్లీ నమ్ముతాం. ఓకేనా? నమ్మకంతో వదిలేసి వెళ్ళిపోతాం అనమాట. బాగా చూసుకుంటారులే, బాగా చేస్తాను, ఎప్పుడు షాప్లో ఉన్నాం, ఏదో అమ్మాసుకో పున్నానుకో వస్తూ ఉంటాం చూసాం, అలా వచ్చిపోతూ ఉంటా. ఈవిడ ఏం చేసింది? మా షాప్లో పనిచేస్తూనే ఒక టైలర్ మిషన్ కొడింది 6 నెలలు గడిచినాక. ఓకేనా? ఆ ఆరాధన వాళ్ళు కూడా నాకు తెలుసు, పాపం తెలుసు, నేను ఎప్పుడు అడగల వాళ్ళని. ఎందుకంటే మన ఇంట్లో బంగారు ఇది చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా సరే ₹1 తక్కువ ఇస్తా అంటే ఏదైనా ఇది పడతారు, వాళ్ళని ఎప్పుడు అడగల, నాకు తెలుసు ఇప్పటికి కూడా. సో భార్య భర్త లాగా ఉంటారు వాళ్ళు, ఎప్పుడు అడగల నేను, కల్లి ఒల్లి వాళ్ళని అడగల, ఎందుకంటే మన ఇంట్లో దొంగ ముందు. ఓకేనా? దాని తర్వాత అది అయిపోయిందా? 6 నెలలు గడిచినాక ఏం చేసింది? ఈ సుఫారీ గ్యాంగ్లో ఒక లేడీ. ఓకేనా? తర్వాత చెప్తాను, లెంత్ సరిపోదు నాకు, టైం చూడండి బాగా. తర్వాత ఏం చేసింది ఇవిడ? ఒక మిషన్ కొనింది, టైలర్ మిషన్. అది కూడా ఎవరి దగ్గర కొనింది? నేను కొన్న అతను ఒక దగ్గర అతని కాడ సామాన్లు ఒక 8 మిషన్లు కొనుంటా, జిగ్జాగు, టైలరింగ్ మిషన్లు, అదేంది అన్నీ A to Z, దానికి థ్రెడ్ మిషన్, అన్నీ A to Z. అతను మా దాంట్లో సేవ్ చేసుకున్నాం షాప్ నెంబర్లో. అతను స్టేటస్ చూస్తూ ఏంటి ఎలా ఉన్నారు అని చెప్పేసి, ఈవిడ అంటే నాకు ముందుగా తెలియదు, ఒక గత 2.5 నెలల నుంచి తెలుసు. తర్వాత ఏమైంది? అతను కొనింది. ఎట్లా కొనింది? ఒక 30-40 డబ్బులు కట్టేసి ఇన్స్టాల్మెంట్లో తీసుకునింది. నెల కడతానని చెప్పేసి 3 నెలలకు 4 నెలలు కట్టి తీసుకునింది. ఓకే, బాగానే ఉన్నది. అతనికి రిఫాలో ఉంటాడు, అతను మన తెలుగు షాపు. అతనికి నాకు మన వాళ్ళు చెప్పుంటే డౌట్ వచ్చి నేను ఫోన్ చేసిన, బ్రదర్ ఇట్లా మన దగ్గర పనిచేసే లేడీ ఇక్కడ
కొనిందట కదా, ఏంటి విషయము, మా గల్లాల నుంచి నీకు షాప్లో కొనినట్టు కదా, ఇన్స్టాల్మెంట్లు ఇచ్చావు కదంటే అతను తెలియనట్టు, నాకు తెలుసు ఆ విషయాలన్నీ, అతను నాకు తెలియనట్టు లేదన్నా చూస్తానన్నా, నేను చూసి చెప్తాను, కొన్ని అయితే కొన్నారన్నా, ఎవరో ఏంటో నెంబర్ పేరు తెలియదన్నా, చూసి చెప్తానన్నా అన్నాడు. సరేలే, మనోడికి కూడా ఎప్పుడో పరే దెబ్బ పడుతుంది, ఎందుకంటే మనోడు కూడా లక్షలు పెట్టి షాప్ మెయింటైన్ చేస్తున్నాడు కదా, ఏదో ఒక రోజు ఇంటికి పోతాడు, ఓకేనా, వెకేషన్ పోతాడు, అప్పుడు ఒక స్టాప్ను పెట్టిపోతాడు నమ్మేసి, అప్పుడు వేరే వాళ్ళకి ఆ దెబ్బ ఎలా ఉంటుంది, ఇతను తెలియకుండా అమ్మితే, ఇతని సామాన్లు అది ఇది అమ్మితే ఇతనికి ఎలా ఉంటుందో దెబ్బ రేపనే రోజు తెలుసు అని చెప్పేసి అతన్ని ఇంకా నేను సైలెంట్ అయిపోయినా, చెప్పలా, నాకు చెప్తానన్నా అన్నాడు, చెప్పలా. ఓకే, అతనికి ఏదో రోజు ఆ నొప్పి ఏందో ఆ బాధ ఏందో ఓనర్గా అతనికి తెలుస్తుంది అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయా, దేవుడు చూసుకుంటానని చెప్పేసి. తర్వాత ఈవిడ ఏం చేసింది, 6 నెలల కిందట ఈవిడ ఒక బాయ్ ఫ్రెండ్ రూమ్లో పెట్టింది, ఓకేనా, బంగాళోడు రూమ్లో. అతని దగ్గర ట్యాక్సీ మాట్లాడుకొని కస్టమర్లకి, అంటే మా దగ్గర పని చేస్తూ, సార్ నాకు ఇవ్వండి శాలరీ అంటే, ఎంత ఇచ్చాను తెలుసా నేను అంగుడికి, వాస్తవం చెప్తున్నా, 160 దినాలు శాలరీ, 50 దినాలు రూమ్ ఫ్రీగా ఇచ్చిన, పార్టీషన్ రూమ్, అర్థమైందా. ఇంకొక 2 స్టాఫ్ ఒక రూమ్లో 2, 70 దినాల రూమ్ వాళ్ళకి ఇచ్చా. ఈవిడ గురించి చెప్తా, ఎంత అడిగి భయ్యా, ఎంత 210 దినాలు ఎంత, 58,000 దగ్గర సారీ సంథింగ్ ఎంతో ఉంది, 53,000 ఎంతో సంథింగ్ ఉంది, అది ఆన్లైన్ రేట్ చెక్ చేయాలా, అంత డబ్బులు ఇస్తున్నా ఆవిడకి రెంట్ కడుతున్నా, నెల గూసి ఎల్ఎంఆర్ ఫీజు కడుతున్నా, లాస్ట్లో క్యాన్సిల్ మీద పోతే ఆవిడకి అది నెలకు 4,000 కడుతున్నాను నేను గూసి ఎల్ఎంఆర్ అని చెప్పేసి, ప్లస్ వచ్చి ఈవిడికి 53,000, 54,000, 55,000 సంథింగ్ ఆ రేటు ప్రకారం తెలియాలా, 210, 160 ప్లస్ 50 దినాలు రెంటు ఈ కడుతున్నా. ఇంత చేస్తూ ఉంటే వాళ్ళు నాకే ఎట్లా చిట్ చేస్తారో చూడండి, ఒకసారి చూడండి, వీడియో చూపిస్తా. అంటే చూడండి ఒకసారి, అంటే ఆ పక్కనే రూమ్లో నేను రెంట్కి ఇచ్చిన అతను, ఫ్యామిలీ రూమ్ అతను నాకు మొత్తం తెలియజేశాడు అనమాట. చూడండి, మీరు సైడ్ రూమ్ లో డబ్బులు ఇస్తే కొని క్యాష్ చేసుకుంటారు. ఆమె రూమ్ లో ఇది, ఆమె రూమ్ లో నా బట్టలు, కస్టమర్ బట్టలు, అది సంగతి. ఇటు ఎన్నో ఊరు నాయన, ఆమె అసలు రూమ్ కనపడాలి బ్రదర్ నాకు, ఇలా బట్టలన్నీ కొనేసి ఏడు తెచ్చిపెట్టి టైం ఉన్నప్పుడు కుట్టించండి, అంతేనా? ఆల్మోస్ట్ మీ షాప్ లోనే కుడుతుంది, ఎప్పుడు రేర్ అక్కడ కుడతాను, ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ మీ షాప్ లోనంట. చూసారా. సో దాని తర్వాత వచ్చి ఇంకొక ఆవిడ నాకు తెలియజేశారు వీళ్ళంతా, అంటే ఈవిడ బట్ట బయలన్నీ తెలుస్తూ ఉంటే ఒక ఆవిడ చూడండి పాపం, నాకు ఐఎంఓలో అంటే స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను, ఆవిడ మళ్ళీ భయపడి డిలీట్ చేసేసింది. హాయ్ సార్, నేను ఎవరో మీకు తెలియదు, కానీ ఒక విషయం చెప్పాలి, మీ షాప్లో పనిచేసే పవిత్ర ఉంది కదా, అంటే ఈవిడ వెంకటలక్ష్మి అలియాస్ పవిత్ర అని చెప్పింది. పవిత్ర ఉంది కదా, ఆవిడ మీ షాప్లో బట్టలు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో పెట్టింది, మీరు వెళ్ళి చూస్తే దొరుకుతాయి బట్టలు, మిషను మొత్తం మీకు రెడ్ హ్యాండ్ కూడా దొరుకుతుంది. నా షాపులో బట్టలు మిస్ అయినాయి, ఒక్కసారి మీ రూమ్లో చూడాలని చెప్పండి. ఓకే, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర వేరే ఇంకో ఆవిడ కూడా ఉందంట, వాళ్ళు ఇద్దరు సమాహిజ్లో ఉంటారు. నాకు తెలుసు సమాహిజ్లో ఎవరున్నారు, గలల్లో ఎవరున్నారు, ఈ ఫ్రెండ్స్ అంతా తెలుసు. ఈవిడ స్టిచ్చింగ్ వాళ్ళు వచ్చినా కూడా కొంతమంది వచ్చినా కూడా ఫ్రాక్లు అంట, బ్లౌజులు అంట స్టిచ్చింగ్ చేసేది ఫ్రీగా పంపిస్తుంది. ఓకే, మన మెయింటెనెన్స్ ఎంత కూడా ఏమో ఈమె అయినట్టు ఫ్రీగా స్టిచ్చింగ్ చేసి పంపిస్తారు. నాకు అక్కడ పక్కా ఆధారాలు ఉన్నాయి, వాళ్ళందరూ అవసరం లే, మెయిన్ ముద్దాయి మనకు మెయిన్ ముద్దాయి కాబట్టి మెయిన్ ముద్దాయి గురించే చెప్తాం. సో దాని తర్వాత ఏమైందంటే నాకు 2.5 నెలల కింద తెలిసింది. సో నేను కూడా సైలెంట్గా కీప్ వాచ్ అనే టైప్లో ఆవేశపడకుండా అన్ని చూస్తున్నా, గమనిస్తున్నా. నేను ఇంతకు ముందు ఏం చెప్పానంటే, సార్ నాకు రిలీజ్ కావాలి సార్, నాకు డబ్బులు సరిపోదు సార్, ప్లీజ్ కొద్దిగా నాకు ఇది చేయండి, నాకు హెల్ప్ చేయండి రిలీజు అని చెప్పింది. హ్యాపీగా చేసుకో, 2 నెలల టైం ఉంది, 2 నెలల తర్వాత నీకు ఇస్తా అని చెప్పా. ఎప్పుడు ఈ విషయం తెలియక ముందు నాకు ఈ మిషన్ పెట్టింది, నాకు చీట్ చేసేది, సామాన్లు దొంగతనంగా అమ్మేది, ఎక్స్ట్రా తక్కువ డబ్బులు తీసుకొని మళ్ళీ ఆమె తర్వాత ఆమె తీసుకుంటుందేమో తెలియదు, కానీ అట్లా చేస్తా నాకు తెలియదు. సో దాని తర్వాత వచ్చి అలా చేస్తూ ఉంటే నేనేం చేశాను, కీప్ వాచ్ అనే టైపు చెక్ చేస్తూ వస్తూ ఉన్నా. ఏం చేసిన తర్వాత ఇలాగే అందరూ కుడుతూ ఫ్రీగా పంపిస్తూ మిషన్ పెట్టి మన షాప్లో వచ్చి లైనింగ్తో సహా 4BD తీసుకుంటా ఉంటాం, మెయింటెనెన్స్ దానికి దీనికి వాళ్ళ జీతాలు అన్నీ కాబట్టి. సో ఈవిడ ఏం చేసింది, 2.5 దినారు కొడుతుంది. 2.5 దినారు కొట్టుకొని బంగాళోడి చేత ట్యాక్సీ పంపిసి వాడికి 1 దినారు ఇచ్చేసి పంపిస్తూ అట్లా చేస్తూ వ్యాపారం చేస్తూ ఉండింది. తర్వాత నేను ఇలా అన్నీ తెలుసుకొని ప్రూఫ్లతో సహా నాకు బయటపడేతలకి ఆమెకి చేసే పని చేసే పంపించిన. ఓకేనా, 1 నెల జీతం పట్టుకొని టికెట్ పెట్టేసి చలో ఆమెకి చేసే పని చేసే పంపించిన. సో మన తెలుగు వాళ్ళు నమ్మిన దానికి ఎంత చీటా. మరొక్క భయంకరమైన మీరు ఇంకొకరి గురించి చెప్తాను, నేను ఇంకా ఉన్నారు, నేను చెప్తాను. ఇలా చేశారు, నాకు ద్రోహం చేశారు షాప్లో మన తెలుగు వాళ్ళని నమ్మిపెట్టిన దానికి. ఎంత భయ్యా, 50,000 పైన మీకు నేను కడుతున్నా, విజా ఇచ్చాను ఫ్రీగా, అన్నీ రప్పించేశాను, ఇంత చేసి మీకు ఇచ్చేస్తే మన తెలుగోడికి ఇంత చీటింగ్ చేస్తారా? ఇలా ఉంటుందా? ఇంత చీటరా, ఇంత మోసమా?
అదే ఎవరి దగ్గర చేస్తారా? ఒక కేరళ వాళ్ళు కానీ అరబీ వాళ్ళ దగ్గర కానీ ఇలా చేస్తారా? వాళ్ళు ఎలా చేస్తారు? ఊరుకుంటారా? నమ్మి పెట్టి నీకు నెలల ఏ బుద్ధి వీళ్ళకు నేను ఏ రోజు చీమంత హాని చేయలా గిరిగిరి చేయను, అసలు షాపులోకే రాను, అమాస్కో పున్నానుకో మనోళ్ళే కదా చేయరు. నేను వాళ్ళకు నేను బాగా తెలుసు, కానీ నాకే చేశారు వాళ్ళు. చూసావా, నేను మంచికి మంచి చెడుకు చెడు అని వాళ్ళకు బాగా తెలుసు. నేనేంటో వాళ్ళకు మంచికి మంచి. అసలు ఎలా ఉంటామంటే ఒక ఇది కానీ ఇది ఇలా ఇగో చూపించడం అలా ఉండదు. ఒక నార్మల్ పర్సన్గా ఒక హ్యాపీగా అందరిలో మంది స్టాప్ అని చెప్పేసి అలా కలిసిమెలిసిపోతూ ఉంటా. నేను మంచికి మంచి చెడుకు చెడు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు బాగా. అయినా కూడా నాకు ఈ సుఫారీ గ్యాంగ్ ఎంత ప్లాన్తో చేశారో చూడండి, ఓకేనా? ఇంతకుముందు వాళ్ళకి కూడా బాగా తెలుసు ఈ విషయాలన్నీ, ఇంతకుముందు ఉండే వాళ్ళు బాగా తెలుసు. ఈవిడ గురించి, వెంకటలక్ష్మి గురించి నాకు గల్లాలిలో ఎంతమంది మన హౌస్ డ్రైవర్లు బయట రూమ్ తీసుకున్నారో వాళ్ళ కాడ చాలామంది కాడ ఈ నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లు చెక్ చేసిన. దాని తర్వాత వచ్చి ఈవిడ తమిళోడితో పోతుంది. సార్ మీ లేడీ వస్తుంది సార్, 11కు అట్లా వచ్చేది, రెడీ అయిపోయి 12 గంటలకు బయటికి పోతుంది, 3 గంటలకు మళ్ళీ బ్యాక్ వస్తుంది సార్ అని చెప్పేసి బుచ్చడమని చెప్పారు. సరేలే హార్మోన్స్ ప్రాబ్లం అని చెప్పేసి మామూలే కదా అని చెప్పేసి వదిలేసిన. కలియువులే ఎవరు ఇదే మనకు డ్యూటీకి సక్రమంగా చేయాలో బాగుండాలనుకున్నా. అయ్యి బాబోయ్ కాదు, ఇలా మనమే అనవసరంగా ఛాన్స్ ఇచ్చామని చెప్పేసి నా నెత్తికే ఎక్కి నాకే మోసం చేసి నాటికే చీట్ చేసింది. చూసారా ఎంత మోసపోళ్ళు ఉన్నారు ఇలా నమ్మి పెట్టుకునేదానికి తెలుగులో. ఇది మ్యాటర్ అనమాట. సో ఈవిడ గురించి ఇంకొకటి చూడు, ఈయనే చెప్తా. మన తెలుగు అతను అన్నాడు కదా, అన్న నాకు తెలియదన్నా ఏమి టైలర్ షాప్ రిఫాలో పెట్టుకొని, అన్న నాకు తెలియదన్నా ఉంటుంది తీసుకున్నారన్నా కానీ ఎవరైనా తెలియదు పేరు అయ్యి అని చెప్పాడు. అతనికి తెలుసు బాగా, నా షాప్లో పనిచేసే లేడీ పలాని పేరు ఆవిడ తీసుకునేదాన్ని. ఒక ఓనర్గా అతన్ని అడిగిన, ఇట్లా చేసినారు బ్రదర్, ఏంటి చీట్ చేస్తున్నారు, నిజమా కాదా అని చెప్తే అసలు తెలియనట్టు ఈ అమాయకంగా ఇది జవాబు చెప్పాడు. సరేలే అతనికి తెలుస్తుంది కదా అని చెప్పేసి తర్వాత చూసాను. పోతే లాస్ట్ ఫైనల్ ఆ వెంకటలక్ష్మి ఫోన్ పట్టుకుంటే మొత్తం ఇతని చాటు, రిఫాలో ఉండే అతను టైలర్ షాప్ మీద అతని చాటు, ఈమె చాటింగ్ మొత్తం రికార్డ్ చేసి కూడా పెట్టుకున్నా. చూసారా ఎంత మోసం, ఎంత దాగా మన తెలుగోళ్ళే. సో ఇప్పుడు వీళ్ళందరికీ నేను చేయమకు కూడా హాని చేసినట్టు చేయను. పర్ఫెక్ట్గా జీతాలు ఒకరోజు అటో ఇటో అయినా సరే పర్ఫెక్ట్గా. ఎవరు భయ దేశంలో నీకు 100కు 90 దినాలకు చచ్చిపోతున్నారు ఇంట్లో పని చేయలేక. అలాంటి వాళ్ళకు అలా పడాలి, తొక్కాలా ఇంట్లో వేసి. పాపం మంచి వాళ్ళు నలిగిపోతున్నారు ఎండల్లో దేశాలలో. అర్థమైందా? 16 గంటలు 18 గంటలు వెనకే ఉండి చేపించుకుంటున్నారు పని, నిద్ర లేకుండా వాళ్ళకి. మంచోళ్ళని ఇలాంటి వాళ్ళు చూడు ఛాన్స్ ఇచ్చి వదిలేస్తే మనం పోనీ అని చెప్పేసి ఎంత చిట్ చేశారో, ఎంత మోసమో, ఎంత దగానో. ఎలా నమ్మాలి ఇప్పుడు మనోళ్ళని అంటే అందరూ చేయరు ఇలా. ఎవరో ఎదవలో కడుపు కూడి తినకన్నా ఇది చేసిన వాళ్ళు, పెంట తినేవాళ్ళు ఇటు చేస్తారనమాట. ఎంత మోసమో. ఇన్ని వేల నీకు శాలరీ ఇస్తా ఉంటే పర్ఫెక్ట్గా రూమ్ రెంట్లు కడుతున్నా, మీకు కరెంటు బిల్లు కడుతున్నా, శాలరీలు ఇస్తున్నా, మీ పేరు పైన గూసి ఎల్ఎంఆర్ కడుతున్నా, మీకు క్యాన్సల్ అయితే లాస్ట్ మీకే వస్తుంది డబ్బులు, నాకే ఇలా చీట్ చేయొచ్చా? ఎంత మోసపోయాను తెలుసా నేను. నెక్స్ట్ ఇలా చీట్ చేస్తూ మాకు చాలా దారుణమైన మోసం చేసింది. 4 దినాల్లో మేము ట్యాక్స్లు, వ్యాట్లు, శాలరీలు అన్నీ వేసుకొని మీకు రూల్ ప్రకారం ఏదుందో అదే తీసుకొని చేస్తూ ఉంటే ఏమో 2.5 బిడికి 2.5 దినాలు కుట్టి పార్ట్ టైంగా చేసుకుంటుంది. నీ ఇచ్చే శాలరీ కాకుండా అవి కాకుండా మళ్ళీ దొంగతనంగా బాయ్ ఫ్రెండ్ రూమ్లో పెట్టేసి ఇలా చేస్తుంది. ఎంత చీటింగ్ ఇది, ఎంత మోసం. తప్ప కదా, చాలా తప్పు. ఇలాంటి వాళ్ళకు అందుకే ఇలా తగిన బుద్ధి చెప్పి పంపించేశా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాళ్ళు నేను చెప్పాల్సింది ఏంటంటే దయచేసి చిన్న చితక ఏ షాప్ అయినా ఏదైనా సరే ఇలాంటి వాళ్ళ మటుకు మీరు నమ్మేసి పెట్టుకోవద్దు. మాటలు పెద్ద టక్కులు మాయలేడీస్ ఉన్నారు, ఓకేనా? ఏడు మాట్లాడ ఆడ మాట్లాడ ఒక్కటి ఏది చీమంత జరిగితే గోరంత కొండంత చెప్పే టైపు ఉన్నారు ఫ్రాడ్ లేడీస్, ఓకేనా? చాలామంది. ఇంకా కొంతమంది గురించి భయంకరమైన నిజాలు చెప్తా, మీకు ప్రూఫ్లతో సహా నిరూపిస్తా. ఓకే, థ్యాంక్ యూ.